ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కింగ్డమ్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మరి చక్కటి ప్రోగ్రామ్ని వారు మరి డిజైన్ చేశారు. అందులో మరి ఈరోజు ఈ అవకాశం మరి నాకు ఇచ్చినందుకు వారికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ యొక్క పరిచయం దీవించునుగాక. మరి ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని మీ ముందు ఉంచబోతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 91 దావీదు కీర్తన 14, 15, 16 మనం చూసుకున్నట్లయితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతన్ని తప్పించెదను. దేవుడు మనకు తోడై ఉన్నాడు. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతనికి ఖచ్చితంగా తోడై ఉంటానని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. మరి చూడండి, ఇక్కడ దేవుడు మనకు ఒక అభయము మనకి ఇస్తూ ఉంటాడు. అతడు నా నామము నెరిగినవాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను. చూడండి, ఎంత చక్కటి మాటలు ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం చదువుకుంటా ఉన్నాం. అయితే ఈరోజు అనేక కుటుంబాల్లో, క్రైస్తవ జీవితాల్లో, మరి ఈ లోకంలో మనము ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చూసినట్లయితే, నాట్ ఓన్లీ ఇన్ క్రిస్టియన్, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో మనం చూస్తే నెమ్మది లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు. ఎందుకు అంటే ఒక కరెక్ట్ నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు, మంచి మార్గాన్ని ఎన్నుకోలేకపోతా ఉన్నారు, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి వారి కెరియర్ చాలా స్ట్రగుల్లో ఉంది, వారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారి జీవిత కాలం అంతా కూడా నెమ్మది లేకుండా వారు బాధలు అనుభవిస్తూ ఉన్నారు. చాలా కుటుంబాల్లో ఈ సూసైడ్ చూస్తూ ఉన్నాం, చనిపోవాలనుకుంటారు. ఇంకా కొంతమంది ఇంకా పిచ్చి వాళ్ళు అయిపోతాం, డిప్రెషన్, ఇంకా అనేక రకాలుగా. ఈరోజు యవ్వన బిడ్డలను మనం చూసినట్లయితే, ఈరోజు ఐటీ రంగంలో కావచ్చు, మరి ఇంకా అనేక రంగాల్లో మనం చూసినట్లయితే, మరి ఇప్పుడు చాలా ఫాస్ట్ జనరేషన్ని మనం గమనించవచ్చు. టైం లేదు వాళ్ళ దగ్గర, తినడానికి సమయం లేదు, పిల్లలతో మాట్లాడడానికి, భార్యతో మాట్లాడడానికి, కుటుంబానికి సమయం ఇవ్వడానికి వాళ్ళ దగ్గర సమయం లేదు. తద్వారా గొడవలు, సమాధానం కోల్పోతూ ఉన్నారు, అనేకమైన ఇబ్బందులు. పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తాం. చూడండి, దేవుడు ఉన్నాడని, ఆయనను ఎరిగిన వారు, ఆయనను విశ్వసించువారు, ఆయనను ప్రేమించిన వారు తప్పకుండా దేవుని దృష్టిలో ఉంటారు. దేవుడు వారిపైన దృష్టి పెడతాడు. అయితే ఈరోజు ఎంతమంది అయితే ఫెయిల్ అయినారో వాళ్ళ లైఫ్లో, దాంపత్య జీవితంలో, ఉద్యోగములో, చదువులో, వ్యాపారములో, ఈరోజు వారు చావాలని ఎదురు చూస్తాం. ఇంకెందుకు బ్రతకడం? చనిపోతే చాలు కదా, బ్రతికి ఏం సాధించాలి? ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం, అప్పుల బాధతోటి చనిపోవడం కావచ్చు, లేకపోతే మరి ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగములో, మరి వ్యాపారంలో చదవలేక, పాస్ అవ్వలేక చాలామంది నశించిపోతా ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు ఇవ్వబడినటువంటి అనేక అధ్యాయాలు, వచనాలు మనము పరిశీలన చేసినప్పుడు మరి దేవుడు మనకిచ్చినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు, సమాధానమునిస్తాడు. ఆయన మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. చావాల్సిన అవసరం లేదు, పారిపోవాల్సిన అవసరం లేదు, పరిగెత్తాల్సిన అవసరం లేదు. నేను ఫెయిలియర్ని, నేను ఓడిపోయాను, నా జీవితం ఎందుకు పనికిరాదు, నా వల్ల ప్రయోజనం లేదు అని నిన్ను నువ్వు నిందించుకోవాల్సిన అవసరం లేదు. నీకు అవకాశం ఉంది, నువ్వు బ్రతకగలుగుతావు, నీ జీవితాన్ని మార్చుకోగలుగుతావు, నీవు నూతనమైనటువంటి అభిషేకముతో ముందుకెళ్ళగలుగుతావు. దేవుని మాటలను గనక నీ హృదయములోనికి, నీ ఆలోచనలోనికి నువ్వు తీసుకోగలిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను బలపరుస్తాడు. నీవు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉండు, ఆయన నామం నెరిగిన వ్యక్తిగా ఉండు, ప్రార్థించే వ్యక్తిగా ఉండు.
ఆయన నీకు మార్గం తెరుస్తాడు. నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ కాడి నీ జీవితంలో ఉన్నా అందులో నుంచి నేను బయటికి తీసుకొని వస్తాను. నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. నీ జీవితాన్ని నూతన పరుస్తాను. తిరిగి నీ జీవితంలో వెలుగును కుమ్మరిస్తాను. తిరిగి నీ జీవితంలో సంతోషాన్ని కుమ్మరిస్తాను. తిరిగి నీ జీవితంలో నీ కుటుంబము ఫలిస్తుంది, దీవించబడుతుంది, అభివృద్ధిని చూస్తారు. కాబట్టి ఈ చక్కటి సమయంలో, ఈ కొద్దిపాటి మెసేజ్లో మీ హృదయాలను మీరు ధైర్యపరచుకోండి. మీరు ఓడిపోలేదు, దేవుడు ఓడిపోనివ్వడం. కాబట్టి ధైర్యము తెచ్చుకోండి, విశ్వాసముతో ముందుకు సాగండి. నీ చదువులో సక్సెస్ అవుతాం, నీ ఉద్యోగంలో సక్సెస్ అవుతాం, వ్యాపారంలో సక్సెస్ అవుతాం, నీ దాంపత్య జీవితంలో సక్సెస్ అవుతాం. నీకున్న అప్పులన్నిటినీ గొప్పగా వాటిని నువ్వు తీర్చుకుంటావు, సాధిస్తావు, వాటిని జయిస్తావు. నువ్వు అనేకులకు అప్పిచ్చే వ్యక్తిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథము మనల్ని ధైర్యపరుస్తుంది. కాబట్టి ఈ చక్కటి మాటల ద్వారా ధైర్యమును పొందండి. దేవుడు మిమ్మల్ని ఈ లోకానికి తీసుకొని వచ్చింది గొప్పగా ఆశీర్వదించడానికి, మీ ద్వారా అనేకులను రక్షణలోనికి నడిపించడానికి. కాబట్టి మీరు బ్రతకాలి, మీరు జీవించాలి, మీరు పోరాడాలి, మీరు సాధించాలి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఎవరు నీకు లేరు అని అనుకోవద్దు, దేవుడు మీకు తోడై ఉన్నాడు. కాబట్టి ఈ మాటలను మీ హృదయంలో దాచుకోండి. దేవుడిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈ చక్కటి సందేశము విన్న ప్రతి ఒక్కరి హృదయాలను బలపరచండి ప్రభా. నాయన, ఈ కొద్దిపాటి మాటలు అనేకుల హృదయాలను నూతనపరచును గాక. తండ్రి, యవన బిడ్డలు, పెద్దలు, వృద్ధులు అనేక విషయాల్లో ఈరోజు తపన పడుతూ ఉన్నారు. తండ్రి, కలవరపడుతూ ఉన్నారు. ఓడిపోతామేమో, మేము పడిపోతామేమో, మేము అన్యాయమైపోతామేమో, మా జీవితాలు ఎందుకు పనికి రావేమో, మేము ఈరోజు ఓడిపోయిన వ్యక్తులము అని వారు తమని తాము నిందించుకుంటున్నారు ప్రభా. అయితే ఇదిగో దేవుడు సజీవుడు. ఆయన సజీవు లెక్కలో ఉన్నాడు. ఆయన లోకాన్ని జయించాడు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోమన్నాడు. ధైర్యము వహించుడి, ఎందుకనగా ఈ లోకాన్ని నేను జయించాను. కాబట్టి మీరును జయిస్తారు. కాబట్టి ధైర్యము తెచ్చుకోండి. ఈ మాట ప్రభా మేము ఆయన పరిశుద్ధ గ్రంథము ద్వారా వింటా ఉన్నాము. కాబట్టి ప్రభా, నీ బిడ్డలందరినీ కూడా బలపరిచి అద్భుతమైన విజయాలు వారికి ఇచ్చి వారందరినీ కూడా ఆశీర్వదించి మరి ప్రభా నీ నామమును మహిమనందుమని నాజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తప్పకుండా దేవుని చిత్తమైతే మరొకసారి మిమ్మల్ని కలుస్తాను. గాడ్ బ్లెస్ యూ.